హాయ్, వెల్కమ్ టు సాత్విక లైఫ్ ఆఫ్ డ్రీమ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మంచి స్పెషల్ శివరాత్రి కదా. చూడండి స్వామివారు ఎంత అందంగా రెడీ అయ్యారు. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. అమ్మవారు కూడా చూడండి ఎంత బాగున్నారు. మా ఊర్లోని గుడి ఇలా డెకరేట్ చేశారు చూడండి. శివరాత్రి స్పెషల్ కదా అందరికీ. ఎంత అందంగా డెకరేట్ చేశారో చూడండి. శివయ్యని చాలా బాగుంది కదా. మేము ఉదయాన్నే లేచి మా ఇల్లంతా క్లీన్ చేసుకొని ముందు తులసమ్మ దగ్గర బయట పూజ చేసుకున్నాం చూడండి. అందరికీ మరి ఒకసారి శివరాత్రి శుభాకాంక్షలు. చూసారా, మేము బయట మా తులసమ్మ దగ్గర తులసమ్మని నీట్గా క్లీన్ చేసుకొని ఎంత బాగా డెకరేట్ చేసుకున్నాము. ఆ తర్వాత మా పూజ గదిలో పూజ చేసుకున్నాం చూడండి. అందరికీ దేవుడి రూమ్ అంతా నీట్గా క్లీన్ చేసి పసుపు కుంకుమ పెట్టి పూలు పెట్టి దేవునికి ప్రసాదం పెట్టి అందరూ చల్లగా ఉండాలి, అందరితో పాటు మేము చల్లగా ఉండాలని దేవుణ్ణి కోరుకున్నాం చూడండి. దేవునికి దీపాలు పెట్టి మా పూజా విధానాన్ని మాకు తోచినట్టు మేము ఇలా చేసుకున్నాము. దేవునికి ప్రసాదం కూడా పెట్టాం చూడండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ మేము దేవునికి పూజ చేసుకున్నాము. మరి మీరందరూ కూడా చేసుకున్నారని ఆశిస్తున్నాను. చాలా అందంగా ఉంది కదా. మీరు కూడా మీకు నచ్చినట్టు మీరు మీ పూజని చేసుకోవచ్చు. ఇలా చేసుకోవాలని రూల్ ఏం లేదు. మనకి నచ్చిన విధంగా మనం సాటిస్ఫై అయ్యే విధంగా మనకి ఇష్టం వచ్చినట్టు మనం పూజ చేసుకోవచ్చు. చూసారా, స్వామివారిని మంచిగా అలంకరించి నేనైతే నాకు తోచిన విధంగా ఇలా పూజ చేసుకున్నాము. ఆ తర్వాత మేము పూజ అయిన తర్వాత శివాలయంకి వెళ్ళి అభిషేకం చేయించుకున్నాము. చూసారా ఎంత బాగుందో కదా. ఇది మా పూజ గది. మీ అందరికీ నచ్చితే ఒక లైక్ చేయండి. అందరూ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని చెప్పండి. శివరాత్రి సందర్భంగా అందరూ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని చెప్తూ శివయ్యని నామస్మరణ చేస్తే అందరికీ మంచి జరుగుతుంది. మీరు కూడా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని చెప్పి ఉంటారని ఆశిస్తున్నాను. ఈ వీడియో ఒకరోజు లేట్గా వస్తుంది, కుదరకపోవడం వల్ల పని. చూడండి, మేము గుడికి వెళ్ళాము. అక్కడ శివయ్యకి అభిషేకం చేసి మంచిగా అలంకరిస్తున్నారు చూడండి. ఎంత బాగా అలంకరిస్తున్నారు. మీరు కూడా స్వామివారికి చెప్పండి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని. మీరు కూడా ఒకసారి నమస్కారం చేసుకొని ఓం నమ శివాయ అని చెప్పండి. శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః స్థిరే గంగైః సుష్ఠువాగుం యసేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నస్తార్క్ష్యో వరిష్ఠనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం సహనా భవతు సహ వీర్యం కరవాహవై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతిః. గంగాగౌరాంబ శ్రీమల్లేశ్వర స్వామి దేవతాభ్యో నమః. అమృతాభిషేకోవస్తు, సుగంధాభిషేకోవస్తు, పరిమళగంధాభిషేకోవస్తు. ఇది శుద్ధోదకేన స్నానాన్ని సమర్పయామి. శుద్ధోదకేన స్నానంతరం శుద్ధాచమనిధం సమర్పయామి. యాఫలే నీవ్యాహలా పుష్ప. ఓం సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవాహవై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతిః. గంగాగౌరాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవతాభ్యో నమః. అమృతాభిషేకం త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం
ఏకబిల్వం శివార్పణం గంగాప్రవరంభ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి దేవతాభ్యో నమః ఇది గర్వగరం సమర్పయామి అథ పుష్పైః పూజయామి ఓం నిధనపతయే నమః ఓం నిధనపతాంతికాయ నమః ఓం ఊర్ధ్వాయ నమః ఓం ఊర్ధ్వలింగాయ నమః ఓం హిరణ్యాయ నమః ఓం హిరణ్యలింగాయ నమః ఓం సువర్ణాయ నమః ఓం సువర్ణలింగాయ నమః ఓం దివ్యాయ నమః ఓం దివ్యలింగాయ నమః ఓం భవాయ నమః ఓం భవలింగాయ నమః ఓం జ్వలాయ నమః ఓం జ్వలలింగాయ నమః ఓం ఆత్మాయ నమః. ఇప్పటి వరకు మీరు స్వామివారి యొక్క పూజా విధానము, డెకరేషను, స్వామివారిని ఎంత అందంగా డెకరేట్ చేశారు చూశారు కదా. దాని తర్వాత 1 by 1 బయట కూడా చాలామంది కూర్చొని ఉన్నారు స్వామివారి కోసం అభిషేకం చూస్తూ. అలాగే వారు కూడా తర్వాత మళ్ళీ అభిషేకం చేయించుకోవడం కోసం అలా క్యూలో కూర్చున్నారు. చూసారా అందరూ ఎంతమంది ఉన్నారు చూసారా స్వామివారి కోసం. అందరూ ఓం నమః శివాయ ఓం నమః శివాయ అని చెప్తూ స్వామివారిని స్మరిస్తున్నారు. చూసారా ఎంత అందంగా స్వామివారికి హారతి ఇస్తున్నారు చూడండి. మీరు కూడా ఓం నమః శివాయ ఓం నమః శివాయ అని చెప్పండి. ఓం నమః శివాయ ఓం నమః శివాయ అని చెప్పండి. అందరూ చెప్తారు కదూ. ఓం నమః శివాయ ఓం నమః శివాయ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.